హాయ్ అండి. సో, ఈ రోజుల్లో గనక చూసుకుంటే రేప్ కేసులు కావాలని పెడుతున్నారా? ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారా? వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం పెడుతున్నారా? వాళ్ళ పగను తీర్చుకోవడం కోసం పెడుతున్నారా? లిటరల్లీ గనక మనకు అర్థం కాని పరిస్థితి. సో, ఇక్కడ గనక చూసుకుంటే చాలా వరకు ఎక్కడో ఒకటి ఇలాంటి ఫేక్ రేప్ కేసులు జరుగుతూనే ఉన్నాయి. సో, మాక్సిమం అయితే నిజంగా జరిగి ఉంటే కొంతమంది పెట్టుండొచ్చు. బట్ నిజంగా జరిగిన వాటి గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా పెట్టే వాళ్ళ గురించి మాత్రం లిటరల్లీ మాట్లాడుకుంటా. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ వచ్చేసి మల్లిక్ తేజ. మనకు ఫోక్ లో మల్లిక్ తేజ అంటూ తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. లిటరల్లీ కనుక మనం మాట్లాడుకుంటే ఫోక్ లో అంత ఫేమ్ ఉంది, అంత నేమ్ ఉంది మల్లిక్ తేజకు. సో అలాంటి మల్లిక్ తేజ దగ్గరికి మామిడి మౌనిక అనే పర్సన్ రావడం జరిగింది. సో వాళ్ళు ఇద్దరు కలిసి చాలా ఆల్బమ్స్ చేయడం జరిగింది. సో మరి ఇద్దరికి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో, మన దగ్గర వచ్చిందా లేక మన ఇష్యూ వల్ల వచ్చిందో తెలియదు కానీ మామిడి మౌనిక మల్లిక్ తేజపై రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది. సో రేప్ కేసు ఎందుకు పెట్టింది, అసలు మల్లిక్ తేజకు మామిడి మౌనిక ఎక్కడ చెడింది, సో ఇద్దరు బాగానే పాడతారుగా, ఇద్దరు దీన్ని సాఫీగా సాగుతుందిగా. సో ఈ క్రమంలో మామిడి మౌనిక మల్లిక్ తేజపై ఎందుకు కేసు పెట్టింది అనే విషయాలు మనం చాలా క్లుప్తంగా మాట్లాడుకుంటాం. సో నాకు తెలిసినంత వరకు ఈ రోజు బెయిల్ రావడం జరిగింది మల్లిక్ తేజకు. సో ఆయన లాయర్ చెప్పిన విషయం కావచ్చు, మల్లిక్ తేజ చెప్పిన విషయం కావచ్చు. సో మనం దాని గురించి కొంచెం క్లారిటీగా మాట్లాడుకుంటే, లిటరల్ కనుక మనం ఒక లాయర్ చెప్పిన విషయం కనుక చూసుకుంటే, సో 3 సంవత్సరాల క్రితం రేపటం జరిగింది మల్లిక్ తేజ. మనకు మామిడి మౌనికపై రేపటం చేసిండు 3 సంవత్సరాల క్రితం అని చెప్పడం జరిగింది. సో 3 సంవత్సరాల క్రితం జరిగితే, సో 3 సంవత్సరాల నుంచి వాళ్ళ 3 సంవత్సరాల క్రితం జర్నీ ఎలా సాగింది. సో ఇది ఇలా ఉంటే, సో ఒక 1 month బ్యాక్ వచ్చేసి మల్లిక్ తేజ నాకు కొన్ని డబ్బులు ఇవ్వడం లేదని చెప్పేసి మల్లిక్ తేజ ఒక కేసు పెట్టడం జరిగింది. ఇంకొక కేసు వచ్చేసి మళ్ళీ రేపెట్టడం జరిగిందని చెప్పేసి మళ్ళీ ఒక కేసు పెట్టడం జరిగింది. సో ఇందులో వాస్తవం ఎంత, మల్లిక్ తేజ అది మామిడి మౌనిక చెప్పేది నిజమా కాదు అనే విషయాలు కనుక మనం చూసుకుంటే, మనకు లాయర్ చెప్పిన విషయాలు కనుక మనం క్లారిటీగా చూసుకుంటే, సో ఉద్దేశపూర్వకంగానే మల్లిక్ తేజను బ్లేమ్ చేయడానికి మామిడి మౌనిక ఇలా చేస్తుందని చెప్పేసి లిటరలీ లాయర్ చెప్పడం జరిగింది. సో ఇలా ఎందుకు చేస్తారంటే, వచ్చిన ఫేమ్ ఉంది, సో ఆయనతో అవసరం లేకుండాలే. ఎందుకంటే పాపం కష్టపడి స్టార్ ని చేసిండు, ఒక ఫేమ్ తీసుకొచ్చిండు, మామిడి మౌనిక కంటే ఒక ఇమేజ్ తీసుకొచ్చిండు. సో ఆమె కంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండు, అన్ని చేసిండు. ప్రశాంతంగా ఆమె కంటే ఒక స్టార్డమ్ క్రియేట్ చేసిండు. సో అలాంటి మల్లిక్ తేజ పై మామిడి మౌనిక ఎందుకు కేసు పెట్టింది అని చెప్పేసి మల్లిక్ తేజని అడిగితే, మల్లిక్ తేజ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరు ముక్కు మొహం తెలియని నుండి కేసు పెట్టిరట మనం ఏదో అనుకోవచ్చు. బట్ ఏంటంటే, నేను తీసుకొచ్చి స్టార్ చేసిన, నేను లైఫ్ ఇచ్చిన, అలాంటి నా పైన కేసు పెట్టింది. నేను ఎవరో పరాయవాన్ని కూడా కాదు, నేను తెలిసిన వ్యక్తిని. సో ఇలాంటి నాపై కేసు ఎందుకు పెట్టింది అని చెప్పేసి మల్లిక్ తేజ కూడా కొన్ని సందర్భాల్లో బాధపడడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా కావచ్చు, లిటరల్లీ మల్లిక్ తేజ ఇంకొక చెప్పడం జరిగింది, నేను ఇప్పటికే 100 మందిని పరిచయం చేసుకుంటా, ఆ 100 మంది ఏ ఒక్కరినైనా మీరు కలవండి, వాళ్ళ అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు. సో మల్లిక్ తేజ క్యారెక్టర్ ఏంటి, మల్లిక్ తేజ ఎలా ఉంటాడు, ఆ మల్లిక్ తేజ ఒక మాట్లాడే విధానం ఎలా ఉంటది అని చెప్పేసి అడగండి అని చెప్పేసి మల్లిక్ తేజ డైరెక్ట్ చెప్పడం జరిగింది. సో మరి మల్లిక్ తేజ మాట్లాడే విధానం ఎలా ఉంటది అంటే, మర్యాద ఇచ్చి మాట్లాడతా, అక్క చెల్లి తమ్ముడు అన్న మాట్లాడతా నేను. అలాంటి నాపై ఇలాంటి అభియోగాలు మోపడానికి చాలా దారుణమైన విషయం, దీన్ని తట్టుకోలేకపోతున్నా. లిటరల్లీ కనుక నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో నేను అసలు నిజంగా అసలు లిటరల్లీ కనుక దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఎవరో పరాయి వాళ్ళు ఏమో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ 6 సంవత్సరాలు జరిగిన నేనే కొన్ని 100 పాటలు ఇచ్చిన, నేనే మంచి లైఫ్ ఇచ్చిన, అన్ని చేసిన. అలాంటి నాపై ఉద్దేశపూర్వకంగా ఏదో దుర్బుద్ధి గుట్టి, ఏదో ఆశించి నాపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం. సో ఏదేమైనా కూడా 100% కేసు గెలిచి తీరుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దీని గురించి లాయర్ చెప్పిన విషయం ఏంటంటే, మల్లిక్ తేజ మామిడి మౌనికను రేపటం చేసింది అన్నట్టు ఎటువంటి ప్రూఫ్ లేదు, ఐ విట్నెస్ లేదు, ఏ ఒక్కటి కూడా లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఉద్దేశపూర్వకంగా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు మళ్ళీ మనీ కావాలి, సెటిల్ అవ్వాలి. సో ఇక్కడ ఈమెకి ఎక్కడైందంటే, మల్లిక్ తేజ అక్కడ వాళ్ళ విలేజ్ లో ఒక బిల్డింగ్ కడుతుందంట. అంటే బిల్డింగ్ కడుతుంటే, సో మల్లిక్ తేజకు మామిడి మౌనిక పోయి మరి మనీ ఏదో సంథింగ్ అడిగి ఉంటది. సో దాన్ని మల్లిక్ తేజ కాదని చెప్పాడంట. సో దాని గురించే కేసు పెట్టిందని చెప్పేసి ట్విట్టర్ కూడా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఏది ఏమైనా కూడా నాకు తెలిసినంత వరకు అయితే లాయర్ కూడా ఇంకోటి చాలా క్లారిటీ చెప్పిండు, అమ్మాయిలకైనా చట్టాలు వర్తించేది, అబ్బాయిల చట్టాలు వర్తించవా. సో అబ్బాయిలు కూడా చట్టాలు రావాలి, అబ్బాయిలు కూడా ఇలాంటి ఎదుర్కోవాలి.
సో ఫేక్ కేసు పెట్టిన ఏ అమ్మాయినైనా కూడా అరెస్ట్ చేసి పడేయాలి. సో ఇప్పుడు అబ్బాయికి అయితే ఏ శిక్ష పడుతుందో ఎట్ ది సేమ్ టైం అమ్మాయికి కూడా అదే శిక్ష పడాలి, తీసుకుపోయి జైల్లో పడేయాలి అని చెప్పేసి లిటరలీ లాయర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరు ఈక్వల్ అయినప్పుడు సో శిక్షలు కూడా అందరికి ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు అబ్బాయిలకో లెక్క అమ్మాయిలకో లెక్క ఉంటే ఇలాగే అమ్మాయిలకు ఫేక్ కేసు పెట్టేసి వాడుకున్న రూల్ వాడుకుంటూ మంచిగా యూజ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఎందుకంటే వాళ్ళు ఫేమ్ అయ్యేదానికి. సో తర్వాత తర్వాత ఏదో ఏదో బిస్కెట్ అయిందని చెప్పేసి అది చేసి ఇది చేసి తర్వాత ఏం చేస్తారు, తర్వాత వచ్చి రేప్ కేసు పెడతారు. ఈ రేప్ కేసు ఒక అస్త్రంగా వాడుకుంటారు వీళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటే. ఏ కేసు లేనంటే రేప్ కేసు పెడితే దాన్ని ఇంటరాగేషన్ ఏముండదు. ఫస్ట్ అయితే స్టేషన్ పిలిపిస్తారు, ఇంటరాగేట్ చేస్తారు, తర్వాత స్టోరీ చాలా ఉంటది, అలా ఉంటది నెట్. సో నాకు తెలిసినంత వరకు అయితే అమ్మాయిలు రేప్ కేసుని ఒక అస్త్రంగా వాడుకుంటారు. మా తల్లి మీరు ఎవరైనా కూడా రేప్ కేసును అనేది అస్త్రంగా వాడుకోకండి, అమాయకులు బలి చేయకండి. లిటరల్ గా మాట్లాడుకుంటే ఆడదానికి సేఫ్టీ లేదనడం కాదు, ఈ రోజులో మగవాడికి సేఫ్టీ లేకుండా పోయింది లిటరల్ గా మాట్లాడుకుంటే. కాబట్టి నిజాలు తెలుసుకొని మీకు ఏమైనా అవసరం ఉంటే అడగండి, తీసుకోండి. అంతేగాని చేసి ఇలా అడ్డదిడ్డంగా అనవసరంగా మీకు ఏదో కక్ష ఉంది, మీ మాట వినట్లేదు, మీరు అడిగిన డబ్బులు ఇవ్వట్లేదు, సో మిమ్మల్ని విమర్శిస్తాడు, సో మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఇలాంటి రేప్ కేసులు మాత్రం పెట్టకండి అమ్మా. అయితే ఇదే విషయమే లాయర్ చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటి విషయంలో కొత్త కొత్త చట్టాలు రావాలి, కొత్త కొత్త న్యాయాలు జరగాలి. సో అమ్మాయిలకి ఏ విధంగా అబ్బాయిలు తప్పు చేసినంటే ఏ విధంగా శిక్ష పడుతుంది, ఎట్ ది సేమ్ టైం అమ్మాయిలు తప్పు చేసిన కూడా అదే శిక్ష పడాలని చెప్పేసి లిటరల్ గా మాట్లాడడం జరిగింది. సో దీని గురించి మనం ఫైనల్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సింది, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా 100%. కాబట్టి ఫేక్ కేసులు మాత్రం ఎవరు పెట్టకండి. తప్పు చేస్తేనే అనిపిస్తేనే కేసు పెట్టండి, లేని పక్షంలో కేసు పెట్టకండి. సో కేసు పెడితే మాత్రం అది ఫేక్ అని రుజువు అయితే మాత్రం మీకు కూడా సేమ్ శిక్ష పడుతుంది, మీకు కూడా ఫోక్సో కేసు చట్టం వర్తిస్తుంది, మిమ్మల్ని కూడా తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఇది మాత్రం 100% ఫ్యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.